ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలతో ఈ దివ్య కుమారుని లోకానికి రక్షకునిగా పంపించే గొప్ప రక్షణ ప్రణాళికలో మరియ తల్లిని అత్యున్నతమైన రీతిలో నువ్వు ఎన్నిక చేసి ఆ తల్లిని ఒక దీవెనగా ఇచ్చినందుకు మా మరియ తల్లి లూర్దు మాతగా ఆ చిన్నారి బిడ్డలకు నువ్వు దర్శనమిచ్చి ఇదిగో నేను జన్మ పాప రహితోద్భవిని అమలోద్భవినని ఈ లోకానికి చాటి చెప్పిన విధంగా మా ఈ విచారణ పండుగలో ఈ యొక్క పునఃప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్కరిని చక్కని చెప్పారు ప్రార్థనలతో నీ దివ్య కుమారుని యొక్క పవిత్రమైన నామాన్ని స్తుతించి ఆరాధించి వెళ్ళే సమయమున మా అందరినీ ప్రభు సన్నిధిలో సమర్పించండి. ముఖ్యంగా విచారణ గురువులను, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలను, ప్రభా ఈరోజు ఈ పండుగలో పాలు పంచుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్కరిని చక్కని పాటలతో, భజన బృందాలతో ఈరోజు యొక్క ప్రదక్షిణలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు అమ్మ మరియ తల్లి ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకొనిచున్నాం తండ్రి. పరిశుద్ధ మరియమ్మ మాకై వేడమ్మా, రక్షకుని మాత మాకై వేడమ్మా, నిర్మల మాత మాకై వేడమ్మా, కన్యకల కన్యక మాకై వేడమ్మా, అమ్మ మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. క్రీస్తుని మాత మాకై వేడమ్మా, అనుగ్రహ మాత మాకై వేడమ్మా, విరక్తత్వ మాత మాకై వేడమ్మా, అమలోద్భవి మాత మాకై వేడమ్మా. ప్రేమగల మాత మాకై వేడమ్మా, స్తుతి పాత్ర మాత మాకై వేడమ్మా, మంచి యోచన మాత మాకై వేడమ్మా, వినయశీలి మాత మాకై వేడమ్మా, సృష్టికర్త మాత మాకై వేడమ్మా,
పాత్రమా మాకై వేడమ్మా రోజా పుష్పమా మాకై వేడమ్మా దావీదు గోపురమా మాకై వేడమ్మా బంగారు ఆలయమా మాకై వేడమ్మా వాగ్దత్త మందసమా మాకై వేడమ్మా మోక్షపు వాకిలి మాకై వేడమ్మా ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా అమ్మా మరియమ్మ ఆ ప్రియ మరియమ్మ ఆకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా ఆరోగ్యమాత మాకై వేడమ్మా పాపుల శరణమా మాకై వేడమ్మా శ్రామిక ఆదరువా మాకై వేడమ్మా క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా సన్మనస్కుల రాజ్ఞి మాకై వేడమ్మా పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా అపోస్తుల రాజ్ఞి మాకై వేడమ్మా వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా స్తుతియుల రాజ్ఞి మాకై వేడమ్మా కన్య స్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా నిష్కళంక రాజ్ఞి మాకై వేడమ్మా మోక్షారోపణ రాజ్ఞి మాకై వేడమ్మా జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా శ్రీ సభరాజ్ఞి మాకై వేడమ్మా గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా సత్ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా విశాఖపురి మాత మాకై వేడమ్మా కొండగుడి మాత
స్వాగత గీతం. దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం. దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం. దివిదేవునికి వందన సమయం. స్తుతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ, ప్రణుతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ. ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ఆలయనాదం స్వాగత గీతం. దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం. దివిదేవునికి వందన సమయం. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. లూర్దు మాత విచారణ వార్షిక మహోత్సవం. లూర్దు మాత పండుగకు మన ప్రియతమ తండ్రి గారు మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమెర జయరావ్ విశాఖ అపోస్తలిక పాలనాధికారి, ఏలూరు పీఠాధిపతులకు, వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ దుగుంపూడి బాలశౌరి గారు, ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు, ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ కోన జయరాజ్ గారు, విచ్చేసినటువంటి ప్రియతమ గురువులు, కన్యస్త్రీలు, బ్రదర్లకు మరియు విశ్వాసులందరికీ కూడా లూర్దు మాత విచారణ కుటుంబము సాదరముగా మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఈ పవిత్ర దివ్య బలి పూజను సమర్పించి దైవాశీర్వాదములను మనకు అందించుటకు గాను మన మధ్యకు విచ్చేసిన పూజ్య పొలిమెర జయరావు తండ్రి గారిని ఈ పూజను సమర్పించి మనందరినీ దీవించమని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ కోరుతూ ఉన్నాను. మిమ్మల్ని మీరు ఆ త్రిత్వైక దేవునికి సమర్పించుకుంటూ లూర్దు మాత మధ్యస్థ ప్రార్థనతో మన జీవితాలు పండేలాగున, మన మేత్రాసనం అభివృద్ధి పదంలో సాగేలాగున, మన గురువుల్ని కంటికి రెప్పలా కాపాడుకునే విధముగా ప్రార్థనలో తల్లిని మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. ఈ పూజను మన ప్రియ విచారణ గురువులు ఫాదర్ విజయ్ భాస్కర్ రావుకు మరియు ప్రభులో నిద్రిస్తున్నటువంటి మన శ్రీధర్ ఫాదర్కి మరి ప్రతి ఒక్కరి తలంపు నెరవేరేటట్టుగా ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన గురువులారా, మఠ కన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ లూర్దు మాత మహోత్సవ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన ప్రియ విచారణ గురువును వారి కౌన్సిల్ని అభినందిస్తూ వారి గట్టిగా చప్పట్లు కొడుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. హ్యాపీ ఫీస్ట్ టు డియర్ ఫాదర్, కంగ్రాచులేషన్స్. స్త్రీ అనగానే అందరికీ
ఓ ప్రేమపూర్వక తల్లి అని పరిచయం చేయబడుతుంది. విత్ ఎ స్మాల్ గర్ల్ టు ది ఎల్డర్లీ లేడీ. స్త్రీ అంటేనే అమ్మ అని అర్థం. ఆ అమ్మ అనే పదానికి పరిపూర్ణత ఎలా జరిగిందంటే పవిత్రాత్మ దేవుని ఆరోపణతో, పవిత్రాత్మ దేవుని ప్రేరేపణతో జరిగింది. ఆ పవిత్రాత్మ ప్రేరణకు ముగ్ధురాలైన మరియా మనందరి పాలిటి దైవంగా మారింది. ఆ తల్లిని ఈరోజు ఈ మన విశాఖ అగ్రపీఠములో, లూర్దు మాత దేవాలయంలో, సాలిగ్రామ్ అనే ప్రాంతంలో జరుపుకోవటం ఆశీర్వాదకరం మరియు దీవెనకరం. ఆ తల్లి జీవిత విధానాన్ని ఎలా మన జీవితాలకు అనుభవించుకొని జీవిస్తున్నాం. మరొక్కసారి చేతులు జోడించి తల్లు వంచి ఆత్మపరిశీలన చేసుకుందాం. తల్లి ఆత్మ ప్రేరేపణతో పూరితురాలై ఆదర్శ వనితగా నిలిచింది. జ్ఞాన స్నానంలో ఆత్మ ప్రేరణతో పూరితులై విశ్వాసాన్ని క్రీస్తులో మరియ తల్లి జీవన విధానంలో మనం ఎలా జీవిస్తున్నాం. తృప్తికరంగా ఉంటే వందన సమర్పణ చేయండి, లేకపోతే పాపినని గుర్తించి మన్నించమని మనసును దేవుని చెంతన్న క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకముల మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము.
జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాప విమోచక నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయ చూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. చిత్తము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లూర్దు మాత మహోత్సవము. నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10 నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరులు కాలువ వలె ఆ నగరం మీదికి పారింతును. మిమ్ము తన చేతుల్లోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు
నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకుందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయును. నీ సింహాసనము శాశ్వతముగా నిలుచును. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను. ఆకాశము నీ మహాకార్యములు కొనియాడును, పవిత్రమైన దేవదూతలు నిన్ను స్తుతింతురు. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను, నీ విశ్వసనీయతను కలకాలము గడింతును. ప్రభువా నీ నామము గానము చేసెదను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరము గలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళి
వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, యాండ్రయ, ఫిలిప్పు, తోమా, బత్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాభిమాని సిమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నవజీవన శుభవర్తనం నీ వాక్యం నరజాతికి పరివర్తనం ఆ వాక్యం నవజీవన శుభవర్తనం నీ వాక్యం నరజాతికి పరివర్తనం ఆ వాక్యం. హల్లెలూయా ఆమేన్, 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 హల్లెలూయా ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 2 వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలియాలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో
అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసముని ఇచ్చును, అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టుకోండి అందరు. హ్యాపీ ఫీస్ట్ యు ఆల్. ఫాదర్ విజయ్ భాస్కర్ అభ్యర్థన చేశారు, తండ్రి గారా, మా విచారణ జూబిలీ చాలా ఘనంగా జరగాలని ఆలోచించాం. సంవత్సరం 2 సంవత్సరాలు పీఠాధిపతులు రాలేదు, కానీ మీరు తప్పనిసరిగా రావాలి అన్నారు. ఫాదర్, నాకేం అభ్యంతరం లేదు, కానీ కారులో పెట్రోల్ ఉన్న రీతిగా నా బాడీలో కూడా కాస్త ఇంధనం ఉంటే బాగుండేది అని అనుకున్నాను. అయినా అలసినా సొలసినా నువ్వు మంచివాడివి, విచారణలో చాలా కార్యక్రమాలు చేస్తున్నావు, అటు స్కూలు, అటు కాలేజ్, ఇటు విచారణ బాగా నడుపుతున్నావు, కనుక తప్పనిసరిగా వస్తానని చెప్పాను. మరి ముఖ్యంగా విచారణ గురుని అభినందిస్తుండగా మీరు కూడా ఆయనకు గట్టిగా చప్పలు కొట్టి కృతజ్ఞతలు తెలుపుదాం. గాడ్ బ్లెస్ యు నాన్న. ఈరోజు నా ఏలూరు కథోలిక పీఠంలో 36వ సంవత్సరాల బృహత్తర అమలోద్విమాత దేవాలయ ప్రతిష్టోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. వేల జనం వస్తుంటారు. అయినా సరే, విశాఖపురి కూడా నా దగ్గర ఉంది కాబట్టి విజయభాస్కర్ను మనం ఎందుకు విజయంగానే ఉంచుదామని చెప్పేసి అక్కడ లాము జయరాజ్ ఫాదర్ గారిని పంపించేసి పూజ చేయడానికి, నా తరపున మీకు పూజ చేయడానికి నేను రావటం జరిగింది. కనుక ఆ బిడ్డలు ఏడవద్దు, ఈ బిడ్డలు ఏడవద్దు, కనుక అందరినీ సంతృప్తిపరుస్తూ వస్తున్నాను. అయితే ఈ పరిచారంలో లేదా పరిచర్యలో అభిషక్తుల పాత్ర ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచ నలుమూలల ప్రయాణము చేసి బోధలు చేశారు. ఆ నేపథ్యములో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పాలకులు క్రైస్తవులను అనేక హింసలకు గురి చేశారు. అట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవుల విశ్వాసాన్ని దృఢపరిచి మనోధైర్యాన్ని నింపడానికి అపోస్తుల చర్యలు 1వ అధ్యాయము మనము చదువుకున్నాం 14వ వచనంలో. ఏం జరిగింది అక్కడ అని కాస్త మనం వాక్కులోకి తొంగి చూస్తే భయంతో కూడుకొని ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీకు నేను తోడున్నానని భరోసా ఇస్తూ మరియ తల్లి ఆ సోదరులందరిని ఒక చోట చేరి
ఎడతెగక ప్రార్థన చేశారు. అంటే దిక్కులేని పరిస్థితుల్లో, పరిస్థితి దిగజారుతున్నటువంటి స్థితిలో, కాస్త కోల్పోతున్నటువంటి ధైర్యానికి ఈ స్త్రీ నిలబడి క్రీస్తు ఎన్నుకున్నటువంటి అపోస్తులకి నేనున్నాను అని ధైర్యాన్నిస్తూ ప్రార్థనలో వారు నిలబెట్టగలిగింది. స్త్రీ నిలబెట్టగలిగింది. ఇలాంటి నిలబెట్టగలిగినటువంటి స్త్రీ ఎవరు అన్నప్పుడు మనం విని ఉన్నాం. ఆమె ఎవరంట? యేసు తల్లియగు మరియమ్మ. సో మనకు మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఈ మన సముద్రములో అలలు చెలరేగినప్పుడు పడవ నడుపుతున్నటువంటి వ్యక్తి కానీ, స్టీమర్ నడుపుతున్న వ్యక్తి కానీ భయపడుతూ ఉంటాడు. ఈ అలలు మళ్ళీ ముంచేస్తూ ఉంటాయి. పరిస్థితులు మన ఆధీనంలో లేవు, ప్రకృతి మన మాట వినదు. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని భరోసా ఇవ్వటం చాలా ప్రోత్సాహకరం, దీవెనకరం కూడా. మరి ఇలాంటి స్థితిలో ఎదుగుతున్న మరియ భక్తులుగా మన జీవితాన్ని మనం సాగిస్తూ వస్తున్నాం. మన జీవితం ఎలా ఉండాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు యెషయా గ్రంథములో మనం చదువుకొని ఉన్నాం. 66వ అధ్యాయములో చదువుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఓదార్పు జరుగుతూ ఉన్నది అక్కడ కూడా. ఎలాంటి ఓదార్పు అంటే, ఒక్కసారి మనం చరిత్రని తిరగవేసి లేదా నెమరు వేస్తే యెషయా ప్రవక్త యొక్క మాటలు మనం విందాం. యెషయా క్రీస్తు జననము గురించి, యెషయా క్రీస్తు దైవత్వం గురించి, యెషయా క్రీస్తు పరిచర్య గురించి, యెషయా క్రీస్తు బాధామయ మరణం గురించి, యెషయా మానవుల దుర్మార్గత్వంపై దేవుని తీర్పు క్రీస్తు ద్వారా చేయబడుతుందని, క్రీస్తు ద్వారానే సృష్టి జరుగుతుందని క్రీస్తు పూర్వమే యెషయా ప్రవక్త ఈ క్రీస్తు గురించి చెప్తూ రావడం జరిగింది. ఈ బాధామయ సేవకుడు, మరణం పొందేవాడు, ఓదార్చేవాడు, దుర్మార్గులపై తీర్పు తెచ్చే క్రీస్తు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మరియ తల్లి కుమారుడు. గట్టిగా చప్పట్లు కొట్టు మరియ తల్లికి. వింటున్నారా? అసలు మంచిగా మనసు పెట్టి వినాలా, ఎందుకంటే నా పదాలు అక్కడక్కడ బాగా రుచికరంగా ఉంటాయి, వింటేనే అర్థమవుతుంది. ఈ బాధామయ సేవకుడు మరణం పొందుతాడంట, ఆయన దుర్మార్గులపై తీర్పు తెస్తాడంట, ఆయనయే సృష్టికర్తగా నిలుస్తాడంట. ఆయన ఎవరో కాదు, క్రీస్తు మరియ తల్లి ముద్దుల కుమారుడు. ఈ తల్లి ఏం చేసింది? అపోస్తులకి తోడుగా ఉంటానని ప్రార్థన చేస్తూ నిలబడు నాయన అంటూ వారితో నిలబెట్టి ప్రార్థించడం మొదలుపెట్టింది. మరి ఇలాంటి యొక్క కన్యక జీవితాన్ని నెమరు వేస్తున్న ఈ లూర్దు మాత క్రైస్తవ సమాజం కాస్త గుర్తు తెచ్చుకున్న విషయం, ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 239వ సంఖ్య మనకి ఇలా తెలియజేస్తుంది. ఎందుకంటే మనము క్యాథలిక్ చర్చి సాంప్రదాయ సిద్ధాంతములో ముందుకు సాగుతున్నాం కనుక ఇట్స్ డాక్ట్రిన్స్, ఇట్స్ ఫెయిత్, ఇట్స్ థియలాజికల్ ఆస్పెక్ట్స్ మనం ఎప్పుడు నెమరు వేస్తూ ఉండాలి. దేవుని తండ్రి అవిశ్వాస పరిభాష 2 అంశాలను సూచిస్తూ సమస్తానికి దేవుడు ప్రథమ మూల స్థానాన్ని, ఆయన అలౌకిక అధికారాన్ని సూచిస్తూ తన బిడ్డల పట్ల అంటే తన సృష్టి పట్ల
ఆయనకున్న మమకారాన్ని, శ్రద్ధను సూచిస్తూ దేవుని పితృవాత్సల్యాన్ని, మాతృవాత్సల్యాన్ని కూడా చెబుతూ సృష్టి జాలనికి మధ్య ఉన్న సహజ సన్నిహిత సంబంధాన్ని దృఢపరచటమే తండ్రి దేవుని యొక్క ఆలోచన. మీలాంటి వారు ముక్కు పుడకను పొడగొట్టుకున్నారు. ఎక్కడ? జ్ఞానాపురములో. ముక్కు పుడక జ్ఞానాపురములో పోతే నువ్వు మహారాణిపేటలో బాలశౌరి స్వామి దగ్గర వెతుకుతే దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ పోయిన వస్తువు అని స్ఫురణకు తెచ్చుకొని కాస్త కళ్ళు తెరిచి వెతకటం ప్రారంభిస్తే ఎక్కడ పోడగొట్టుకున్నావో అక్కడే దొరుకుతుంది. కనుక ఎక్కడైతే ఈ అదృష్ట భాగ్యాన్ని పోడగొట్టుకున్న మానవ సంతతిలో ఏ మహిళ అయితే కారణమైందో ఆ మహిళ సమాజం నుంచి వెళ్ళి మరొక అమూల్యమైన మహిళని తీసుకురావటమే దేవుని ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అలాంటి యొక్క పరిస్థితిని దేవుడు గమనించి ముక్కు పచ్చలారని ఆ ఆణిముత్యమైనటువంటి అన్నాజ్వాక్యముల వరపుత్రికని మనకు దైవపుత్రికగా, దేవుని తల్లిగా తీసుకురావడం జరిగింది. వేర్ వీ హ్యావ్ లాస్ట్ the grace and favor and salvation, from there he has initiated to bring the salvation for the humanity. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఇది దేవుని గొప్పతనం. అందుకే ఈ సన్నిహిత సంబంధాన్ని, సృష్టి జలానికి మధ్య ఉన్న సహజ సన్నిహిత సంబంధాన్ని ఈ మాతృవాత్సల్యం వ్యక్తం చేస్తూ ఉంది. నరునికి దేవునికి తొలి ప్రతినిధులు తల్లిదండ్రులు. వాళ్ళ నుంచి నరుడు గడించే అనుభవాలను ఆధారంగా చేసుకొని విశ్వాస పరిభాష పితృభావాన్ని వివరిస్తూ మానవ తల్లిదండ్రుల బలహీనతలని మాతృభావానికి, పితృభావానికి మసిపూసే అవకాశం ఉందని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. ఇక్కడ జరగడం వంటి ఈ మసి ఇక్కడ తుడిచివేయబడుతుంది. ఈ తల్లి, నేను ఎక్కడో చెప్పాను, జ్ఞానపురంలో అనుకుంటాను, సింగులు వీరబోసుకొని నేను వీరవనితని, దేవుడిని కనడం వంటి వ్యక్తిని, దేవుని తల్లిని అని విచ్చలవిడిగా ప్రవర్తించలా, ఆలోచించలా, మాట్లాడలే, జీవించలే. దెన్ వాట్ షీ డిడ్? దీనత్వం, దైవత్వం, ప్రార్థనా తత్వం కలిగి జీవించడం మొదలుపెట్టుకుంది. దీనత్వం, దైవత్వం, ప్రార్థనా తత్వానికి జీవించడానికి కారణం ఏంటిది? నంబర్ 1 క్వాలిటీ ఈజ్ వినయం. ఆ వినయానికి ఆమె తల వంచింది. చూసారా గొప్పతనం? నేనైతే ఊరుకోను బాబు, పొరపాటున నా గురువుకి ఏమైనా కూడా ఎవరు ఊరుకోను. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆమె ఎలా అధిగమించగలిగింది? బాగా గమనించండి. ఎలా ఆమె ఊరుకోగలిగింది? ఎలా చూస్తూ అలా ఉండిపోగలిగింది? ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన 12 సంవత్సరాలకి, మనకు తెలుసు కదా, నూగు నిగుమిసాలు వస్తుంటే మన బిడ్డలు ఎలా ప్రవర్తిస్తాడో వాడు కోతి కంటే ఎక్కువ ప్రవర్తిస్తాడు. టీనేజర్స్, కౌమార దశ. వాడు అమ్మను తిట్టేస్తాడు, నాన్నను తిట్టేస్తాడు, అవసరం వచ్చుకుంటే వానికై వాడు తిట్టేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ బాలుడు దేవాలయంలో కూర్చుండి ధర్మశాస్త్ర బోధలకి సవాలు విసురుస్తూ, సత్యాన్ని బోధిస్తూ, సమాజాన్ని తలకిందులు చేసే ప్రశ్నలతో, సమాధానాలతో ఆయన నిలబడగలిగాడు. అప్పుడు మరియ కంగారు పడుతుంది. ఏ నానా, ఎక్కడ వెళ్ళావరా? నీకోసం మేము పరిగెత్తుకుని వచ్చాం. అమ్మా,
నా తండ్రి పనిలోని నిమగ్నం ఉండటం నీకు ఇష్టము లేదా అని చెబుతూ తిరిగి వచ్చేసి వినయముతో సత్ప్రవర్తనతో తల్లిదండ్రులకు విధేయుడు జీవించడం మొదలుపెట్టాడు. దో యువర్ సన్ ఆఫ్ గాడ్, he expressed the divine element. At the same time, as a human, he came and learned to be obedient to mom and dad. ఇలాంటి యొక్క బోధనల్ని క్షుణ్ణముగా మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవాలి. నా ప్రియ దైవప్రజలారా, ఏ రకంగా చూసినా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 370లో ఏ రకంగా చూసినా దేవుడు నరుని పోలిక కాదు, ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, అఖండమైన ఆత్మ ఆయన. లింగ విభేదం అతనితో ఉండేందుకు వీల్లేదు. స్త్రీ పురుషుల్లోని ఉండే కొన్ని పరిపూర్ణతలను, మేలు గుణాలని, దేవుని అనంత పరిపూర్ణతను కొంతవరకు ప్రతిబింబిస్తాయి. మాతృత్వం, పితృత్వం, భర్తృత్వం అనే గుణాలు దేవుల్లో నిండుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఈ మరియ తల్లి కావటం. అందుకే క్యాథలిక్ చర్చ్ స్టాండ్స్ ఫర్ ట్రూత్ అండ్ జస్టిస్. ట్రూత్ అండ్ జస్టిస్. హౌ యూ అండర్స్టాండ్ ద ట్రూత్? బై కాంటెంప్లేటింగ్. మనకు దివ్య ప్రసాదారణకి వెళ్తుంటాం, వెళ్ళి అక్కడ లేనిపోయి అన్నీ వల్లిస్తూ ఉంటాం. నోటికి ఏదో అయ్యా, నాయన, తండ్రి, దేవుడా అన్నీ ఒకటే పదం 10 సార్లు రిపీట్ చేస్తాం. ఏ విధంగా ఆయనను మనం అనుభవం తెచ్చుకోవాలనో ఆ విధంగా ఆ నీ వాక్కు నా జీవితంలో నెరవేరునుగా. కానీ మరియ తల్లి స్పందించి తల వంచి వాక్కును స్వాగతించిన మరియా యావత్ ప్రపంచంలో ఒక చక్కని గుణవంతురాలుగా కీర్తి గడించి దేవుని తల్లిగా పేరు మోసి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడి మన తరపున ప్రార్థిస్తున్న మరియా చేసిన గొప్పతనం ఏంటి తెలుసా? స్పందించటం. సాలిగ్రామ్ ప్రజలు, జ్ఞానపురం ప్రజలు, మహారాణిపేట ప్రజలు, కొనడా ప్రజలు, కోడూరు ప్రజలు పరిగెత్తు ఉంటారు మరియ తల్లికి. చాలా గుడ్ లక్షణాలు. మరి ఆమె యొక్క లక్షణాలని మనం ఏమి నేర్చుకున్నాం? మీ లక్షణం బాగుంది చూడటం, కానీ వాట్ యు లెర్న్ ఫ్రమ్ హర్? ఆమె ఏం తెలుసా? ఒకటే మాట ఆమె చేసిన విషయంలో. యేసు ప్రభు ఆయన పరివర్తన గమనించిన ఆవిడ మళ్ళీ ఆత్మావలోకనం చేసుకుంది. am I really a mother to him? is he really my son? అని ఆలోచిస్తూ సమ్మతి చెప్పింది కదా, నీ సంకల్పం నా జీవితం నెరవేరు. సిన్స్ షీ సెడ్ దట్ వర్డ్, ఆ పదమతి ఎప్పుడు చెప్పిందో అప్పటి నుంచి వెళ్ళి తెరిచిన బుక్. ఆమె తెరిచిన బుక్. ఆ బుక్లో ఏమన్నా రాసుకోవచ్చు, ఏమన్నా తుడిపించుకోవచ్చు. అది దేవుడికి మాత్రం పరిమితమైంది. అందుకే ఆమె స్పందించ మొదలుపెట్టింది. నాయనా, ఈ 1854లో 1858లో ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో తల్లి తాను పరిచయం చేసుకున్న విధానం ఎవరికంటే రోగస్తురాలకి, పేదరాలికి, చిన్నారికి దర్శనమిచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు? పొయ్యిలోకి కట్టెలు వేరుకుంటున్నాం, మీరెవరు? షీ డిడ్ంట్ సే ఫస్ట్ టైం. దర్శనమిస్తూ, ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, స్పందిస్తూ, స్పందింప చేయమని ఆమెను ప్రోత్సహించిన విధానం అమూల్యం. 1854 మరియు 1858. ఆ స్పందన ఎలా ఉందంటే అక్కడ వారిద్దరి మధ్యలో ఒక స్ట్రేంజర్ స్పందన. ఎవరమ్మా నీవు? నీకు దప్పిక అవుతుందా? ముందుకు వెళ్ళు. ఆడ నీళ్ళు లేవు కదా, నువ్వు వెళ్ళు. She went, she dug that pit and she is able to see some kind of water. దాన్ని మనం ఏమంటున్నాం ఈ రోజుల్లో? జీవజలము అంటున్నాం. రోగ నివారణకు వాడుతున్నటువంటి జలము పవిత్ర జలం అంటున్నాం. ఈ జల ప్రవాహములో ప్రజలు పాపాలు కడగబడాలి, ప్రజలు లేవనెత్తబడాలి, ప్రజలు నా కుమారుడి దగ్గరికి రావాలి. మామా మియా పశ్చాత్తాపడాలి,
పాప ఓర్పు పొందాలి, రోగం నుంచి పీడిత నుంచి వెళ్ళి రుగ్మతుల నుంచి వెళ్ళి స్వస్థ కలగాలి, నా ప్రేమ కుమారుడి దగ్గర రావాలి. ఎలా వస్తారు? అందుకే అక్కడికి వేల జనం వెళ్తూ ఉంటారు, వేల కొద్ది జనం లూర్దు నగరానికి. అక్కడ జరిగినటువంటి ఆ బెర్నదెత్ ఎంత స్వచ్ఛమైన మనసు అంటే ఆవిడది, కల్మషము లేని మనసుతో వెళ్ళి ఆమె చెప్పిన రీతిగా చేయటం, అనుకున్న రీతిగా జీవించటం, అనుకున్న రీతిగా ఆమె నిలబడటం అనేది చాలా ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం నిలబడలేం కొన్నిసార్లు. ఎక్కడో చెప్పాను, వీఆర్ సో ఫ్రాజల్, ఈజీలీ బ్రోకెన్ మనస్తత్వాలు. మనకి ఒట్టిగానే పగిలిపోతుంటాం, ఒట్టిగానే విరిగిపోతుంటాం, ఒట్టిగానే నలిగిపోతుంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అనారోగ్యంతో ఉండడం వంటి ఈ చిన్నారి ఎలా నిలబడగలిగింది? నిలబడి ఆ ప్రాంతానికి, ఈరోజు పవిత్రమైన ప్రాంతముగా మనం అందరం అక్కడ వెళ్తూ ఉన్నాం. గత సంవత్సరం నేను వెళ్ళాను అక్కడికి, ఆ బిషప్ గారిని కలిశాను, ఆ రేడియో వాళ్ళని కలిశాను. ఇక నుండి దివ్యవాణి టీవీకి, మా తెలుగు రాష్ట్రాలకి మీకు బంధుత్వం ఏర్పడాలి. ఎందుకంటే మా గురువుల పేర్లు కూడా లూర్దయ్య, మా సిస్టర్ పేరు లూర్దమ్మ, మా ప్రజల పేరు కూడా లూర్దయ్య, లూర్దమ్మ అని పెట్టుకొని ఉంటున్నారు. మరియ తల్లి లూర్దు మాతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది అని తలంచి ఇస్తున్నానని చెప్పినప్పుడు ఆ బిషప్ గారు స్పందించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అక్కడి యొక్క జపమాలని మరియు ఆరాధనని మన దివ్యవాణి టీవీ ద్వారా ప్రసరింపచేస్తున్నాం. అంతేకాకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళటానికి వారికి వీసాలను ప్రయత్నిస్తూ మరియు అక్కడ ఉన్న హోటల్ను ప్రయత్నిస్తూ ఆ తల్లిని దర్శించే గొప్పనైన బంధుత్వం ఏర్పడుతుంది మనకు, వాళ్ళకి మనకి. టు ట్రావెల్ ద పిల్గ్రిమేజ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని అక్కడికి లాక్కుంటుందంటే ఆలోచించాలి మనం. పరిశుద్ధ జాన్ పాల్ పాపు గారు లూర్దు మాతను దర్శిస్తూ, ఫాతిమాతను దర్శిస్తూ ప్రతి ఏటా దే విల్ గో దేర్ అండ్ ప్రే పర్సనలీ. ఎందుకు? మన ఇంట్లో ఉన్న దేవమాతకు దండం పెట్టి సరిపోతుంది కదా, సరిపోతుంది. కానీ నా ఫేత్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? అపోస్తలుల చర్యలో మనం చదువుకొని ఉన్నాం, 2వ అధ్యాయం 46వ వచనంలో, విశ్వసించిన వారందరూ ప్రతిరోజు దేవాలయంలో కలుసుకుంటూ, విశ్వసించిన వారందరూ ఇంట్లో కలుసుకోవటం ఉండరు కదా, మరి కలుసుకుంటున్నాం అక్కడ కూడా మన కుటుంబంతో. మరి ఎందుకు ఆ వాక్కు సెలవిస్తుంది? దేవాలయంలో ప్రతిరోజు కలుసుకుంటూ, ఇండ్లల్లో రొట్టెను విరుస్తూ ఇతరులకు సుమాత్రగా జీవించడం మొదలుపెట్టారు. దట్ ఈస్ ద ప్రాక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మరియ తల్లి మనకు అందిస్తున్నందుకు ఆ మరియ తల్లి యొక్క జీవన విధానంలో మనం ఎదగటం నేర్చుకుంటే చాలా మంచిది. నా ప్రియ దైవ ప్రజలారా, మరియ మాత ప్రార్థన విధానం, క్రీస్తు ప్రార్థన తర్వాత మరియ మాత ప్రార్థన పరిశీలించి క్రీస్తు మనిషి అవతారానికి ముందు ఆమె తండ్రి రక్షణ ప్రణాళిక ద్వారా నెరవేరాలని ప్రార్థించింది. అలాగానే మెస్సయ్య రావాలని వేడుకుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, దట్స్ ఇట్. ఇదిగో నేను కథోలిక క్రైస్తవ విశ్వాస జీవితంలో జ్ఞానస్నానం తీసుకున్నాను, నేను కథోలిక క్రైస్తవ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను. కష్టమా నష్టమా దాన్ని ఇష్టంతో నేను ఉంటానన్న గొప్పనటువంటి ఆదరణ మనం కలిగిస్తూ ఉండాలి. నా ప్రియ దైవ ప్రజలారా, వినయత్వం, దీనత్వం, ప్రజ్ఞతత్వం కలిగి ఉంటాం. అలా ఉంటామని తల్లికి మాట ఇస్తూ అన్ని రోగాల నుండి, అన్ని కష్టాల నుండి, అన్ని అవమానాల నుండి లేవనెత్తబడతామని వాక్కులో మనం రీతిగా ఓదార్పు పొందుతామన్న నమ్మకంతో ముందుకు సాగుదాం. వాక్కు మన జీవితంలో మొదటి స్థానాన్ని కల్పిస్తాం. ఆమేన్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏ వాక్కు మీ హృదయకి తాకినా దానిపై ధ్యానం చేయండి. ఇప్పుడు నిలుచుండి చేతులు జోడించి మన విశ్వాసాన్ని ప్రభువులో వ్యక్తపరుద్దాం. విశ్వాస సంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాడుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను అందరూ చెప్పాలా? పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నించున్నాను. పాపముల మన్నింపును సృష్టిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానము సృష్టిస్తున్నాను. నిత్య విశ్వసించుచున్నాను. పరిశుద్ధుడవైన దేవ, లూర్దు మాత మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతున్న ఈ మరియ తల్లి భక్తులని దీవిస్తూ వారి విశ్వాసాన్ని పటిష్టపరుస్తూ వారి హృదయ కోరికలను ఆలకించమని ప్రభువుని వేడుకుందాం. అమ్మా లూర్దు మాత, ఈ బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు దీవిస్తూ నజరేతు కుటుంబం ఆదర్శ కుటుంబం అని మాకు పరిచయం చేశారు. ఈ మా కథోలిక క్రైస్తవ కుటుంబాలన్నీ మీ లక్షణాలతో జీవిస్తూ దేవుని ఆజ్ఞ కట్టుబడి మీ కుమారునిలో విశ్వాసం బలపరుచుకొని ముందుకు సాగటానికి శక్తిని, భక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని వీరికి అనుగ్రహించండి. విన్న వాళ్ళకి ప్రతిఫలాన్ని ప్రసాదించమని మీ పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చొని అర్పణలు పాల్గొనండి. చందాకు మీ దగ్గరికి వస్తారు మర్యాదల సభ్యులు. కానుకలు తెచ్చిన వారు మాత్రమే 2 లైన్లో ముందుకు రండి. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గరుదిని ప్రభు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము పరావసము చేసేదా ప్రభుత చేయబడి గరుదిని ప్రభు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యం సమర్పింతును. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన
తన వశము చేసేదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభు చేరగా, వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభు చేరగా. సగమగమని పగారి సానిసా, బలులు నీకు లెనరు కాదు పరమయాజక, అమరమైన ఆత్మ నీకు అమిత లాలస. బలులు నీకు నెనరు కాదు పరమయాజక, అమలమైన ఆత్మ నీకు అమిత లాలస. తనువు ఆత్మలో ఈ రసము రొట్టెగా, ప్రియమార వినయాన సమర్పింతును. తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా, ప్రియమార వినయాన సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువారు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలన్నీ తీరునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుణ్ణి సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి.
మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించేతేరే. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచుమి స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయో మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతనియందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత లూర్దు మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టులా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అపోస్తలిక పాలనాధికారి అయిన జయరావు పీఠాధిపతిని, అగ్రపీఠాధిపతిగా ఎంపికైన ఉడుమల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ప్రార్థిస్తున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. हारती हारती देवा हारती 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 देवा हारती पुष्पारती दीपारती धूपारती हारती 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 देवा हारती 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 देवा हारती हारती देवा हारती
హారతి హారతి దేవా హారతి హారతి దేవా హారతి. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద మమ్ము శోధన యందు ప్రవేశపడవక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. ఈశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. రక్తములో విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి
జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. ఇహము నుండి పరమునకు సోపానగిరిది, ఇహము నుండి పరమునకు సోపానగిరిది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది, తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. ఓ ప్రభు, స్వర్గపు ఆహారమును భుజించు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా లూర్దు మాత విచారణ గురువుగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ తండ్రి గారు, హ్యాపీ ఫీస్ట్ ఫాదర్స్, సిస్టర్స్, ప్రతి ఒక్కరికి కూడా గడిగ చెప్పలు కూడా తల్లిని మన వందనాలు తెలియజేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత విచారణ 10 రోజుల పండుగ కడు వైభవంగా జరిగినందులకు దేవుని యొక్క కృప, ఆయన ఆశీర్వాదము, మరియ తల్లి యొక్క ప్రార్థన ఈ విచారణ కుటుంబంపై శక్తివంతముగా పనిచేసింది. కాబట్టి గడిచిన సంవత్సరం అంతా దేవాతి దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ లూర్దు మాత విచారణని నడిపించి దీవించినందులకు, తల్లి యొక్క శక్తివంతమైన ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నందులకు, మరియు ఈ మహోత్సవ దివ్య బలి పూజ ఎటువంటి ఆటంకములు లేకుండా చక్కనైనటువంటి వాతావరణము, చక్కనైనటువంటి మీ అందరి సహాయ సహకారాల నడుమ ఈ దివ్య బలి పూజను భగవంతుడు ఈ విధంగా జరిపించడానికి తల్లి ప్రార్థనతో అందించినందులకు దేవాతి దేవునకు వందనాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన పూజ్య తండ్రి గారు, మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు విశాఖ అపోస్తోలిక పాలనాధికారి, ఏలూరు మేత్రానులు. నేను చెప్పాలనుకున్నది తండ్రి గారు ముందుగానే తెలియజేశారు. నేను
తండ్రి గారిని బ్రతిమలాడాను. గత సంవత్సరం ఈ విచారణ దేవాలయం రజత జూబిలీ వేడుకలు ఘనంగా కొనియాడుతున్న సమయంలో తండ్రి గారి యొక్క పూజను చూడలేకపోయామని విచారణ వాళ్ళందరూ కూడా ఒక్క లోటును వాళ్ళు తెలియజేశారు, వ్యక్తం చేశారు. నేను అదే విషయాన్ని తండ్రి గారికి చెప్పినప్పుడు ఆనాడు కానాపల్లిలో ఆ లోటును తీర్చినట్లుగా ఈ రోజున తండ్రి గారు ఆ లోటును ఈ 2025 మహాజూబిలీ రోజున ఆయన ఆ లోటును మరియ తల్లి వలె తీర్చారు. అక్కడ ఏలూరు కథీడ్రల్ చర్చిలో పండుగ ఉంది. అక్కడ నేను తెలియజేసిన వెంటనే తండ్రి గారే చెప్పారు, ఇంకొక ఫాదర్ గారిని అక్కడ అరేంజ్ చేసి మరి ఇక్కడికి వచ్చి మొన్నటి రోజున జ్ఞానాపుర దివ్య సప్రసాద పండుగను జరిపి మళ్ళీ రావటం ఎంతో వ్యయ ప్రయాసం. ఇవన్నీ కూడా ఆయన చేయగలిగారంటే ముఖ్యంగా లూర్దు మాత విచారణకు ఆయన చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు. బహుశా తండ్రి గారి యొక్క సంవత్సరపు తన యొక్క ప్రస్థానంలో ఎక్కువగా దేవాలయాన్ని సందర్శించిన విచారణ దేవాలయం ఏదైనా ఉంది అంటే అది మన సాలిగ్రామపురం విచారణనే మనం అనుకుంటున్నాం. తండ్రి గారు చూపించినటువంటి ఈ ప్రేమకు చక్కనైనటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి తండ్రి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను తెలియజేద్దాం. థ్యాంక్ యూ యువర్ ఎక్సలెన్సీ. మన విశాఖ అగ్రపేట వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి బాలశౌరి గారు ఈ పూజలో పాల్గొని నాకు అనేక విధాలుగా మరి సూచనలు ఇస్తూ ఈరోజు మన కొరకు ప్రార్థించిన ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ మన విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ మరియు జ్ఞానాపుర విచారణకర్తలు మొదటి రోజున పతాకావిష్కరణతో ఈ యొక్క పండుగను ప్రారంభించి మరి అనేకమైనటువంటి సూచనలతో మరి నన్ను వ్యక్తిగతంగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఫాదర్ జాన్ ప్రకాష్ గారికి, మన విశాఖ అర్బన్ డీనరీ క్లర్జీ డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సరిసా ప్రతాప్ గారు, ఏ ముఖ్య కార్యక్రమంలోనైనా నేను ఆయన సలహాలు అడుగుతూ ఉంటాను, ఆయన అందిస్తూనే ఉంటారు. ఈరోజు ఈ పూజలో వచ్చి ప్రార్థించినటువంటి ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ కోన జయరాజ్ విశాఖ అగ్రపీఠ కోశాధికారి, నా మిత్రుడు, మరి అనేక సందర్భంలో నాకు వెన్నంటి ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఫాదర్ గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఫాదర్ పొలమరిశెట్టి రవితేజ ప్రసన్న మరి బిషప్ గారి యొక్క కరస్పాండెన్స్ మరియు నేను అనేక విషయాలలో కమ్యూనికేషన్లో నాకు ఎప్పుడు కూడా సహకరించినటువంటి సెక్రటరీ ఫాదర్స్ రవితేజ ప్రసన్న గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాటి ఈ మహోత్సవ దివ్య బలి పూజలో మన సాలిగ్రామపుర సంఘాన్ని ప్రార్థించి బలపరచడానికి మనము కోరిన వెంటనే ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు వచ్చినటువంటి పూజ్య గురువులందరికీ, నా సహోదర గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. గట్టిగా మనం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్. అదేవిధంగా వివిధ కాన్వెంట్స్ నుండి వచ్చినటువంటి అమ్మగారులందరినీ కూడా మేము గుర్తించి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ కమ్యూనిటీ, సెయింట్ జోసెఫ్ వాల్టేర్ కమ్యూనిటీ, సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజాన్ ప్రొవిన్షియలేట్ నుంచి, సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజాన్ ఆరిలోవస్ కమ్యూనిటీ నుంచి, సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజాన్ మల్కాపురం హాస్పిటల్ కమ్యూనిటీ నుంచి, సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజాన్ మల్కాపురం స్కూల్ అండ్ కాలేజ్ కమ్యూనిటీ నుండి, సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజాన్ భీమిలి కమ్యూనిటీ నుండి, సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్ పెందుర్తి కమ్యూనిటీ నుండి, ఎస్ఏబిఎస్ అడరేషన్ సాగర్ నగర్ కమ్యూనిటీ నుండి, జేఎంజే సిస్టర్స్ జూబ్లీ స్కూల్ కమ్యూనిటీ నుండి, మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరేసా జ్ఞానాపురం నుండి కమ్యూనిటీ సిస్టర్స్కు, నిర్మలా సిస్టర్స్ సీతమ్మధార నుండి, సాలటోరియన్స్ మురళీనగర్ నుండి, విన్సెంట్ డిపాల్ సిస్టర్స్ ఎండాడ నుండి, ఈ అమ్మగారులందరూ కూడా ఈ రోజున మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. Thank you very much, dear sisters. If at all I have left any community sisters that are present here, please humbly excuse me. మీకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు
ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొని తల్లి యొక్క ప్రార్థనలు పొందుతున్నటువంటి వివిధ విచారణల నుండి, మన విశాఖ అగ్రపీఠ ఈ సిటీలో ఉన్నటువంటి వివిధ విచారణల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క కథోలికలకు, క్రైస్తవులకు, సహోదరులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవదిన ప్రార్థనలు ప్రతిరోజు కూడా నా ఇక్కడకు ప్రార్థనలో పాల్గొని నాకు సహాయం అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ శివం సుధాకర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సుధాకర్. ఈ రోజున మన మధ్యకు విచ్చేసినటువంటి మన పూజ్య తండ్రి గారు పొలిమేర జయరావు గారిని హృదయపూర్వకముగా సాలిగ్రామ కుటుంబం మరి సన్మానించుకుంటుంది. కాబట్టి సాదరపూర్వకంగా తండ్రి గారిని పీఠం ముందుకు ఆహ్వానిస్తున్నాం. మనందరి హర్షధ్వానాలతో గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ముందుకు ఆహ్వానిద్దాం. మరి బి లూర్దు టీచర్ గారు, మనోహర్ వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వెంటనే మరి పీపీసీ పెద్దలందరూ కూడా ముందుకు రండి. పీపీసీ వాళ్ళందరూ కూడా ముందుకు రండి. కమ్ ఫాస్ట్. అదేవిధంగా సోవనియర్ కమిటీ మెంబర్స్ కూడా ముందుకు రండి. చప్పట్లు కొట్టడం ఆపకూడదు. చప్పట్లు కొడుతూ మన కృతజ్ఞతను తండ్రి గారికి తెలియజేస్తాం. చప్పట్లు చప్పగా ఉన్నాయండి. పీపీసీ పెద్దలందరూ వచ్చి తండ్రి గారిని హృదయపూర్వకంగా వారి యొక్క కృతజ్ఞతను సన్మానముదంగా తెలియజేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మ్యూజిక్ అనుకుంటా. సోవనియర్ సభ్యులు గత సంవత్సరం జూబిలీ సందర్భంగా సోవనియర్ తయారు చేసి వాళ్ళే ముందుకు వచ్చి వారే ఆర్థిక కారణాలను వెతుక్కుంటూ డబ్బులను సంపాదించి ఈ సోవనియర్ తయారు చేసిన వారిని గుర్తిస్తూ కమిటీ మెంబర్లు అయినటువంటి ప్రకాశం, వసంత కుమార్, ఫ్రాంకీ, రవి, నిర్మల్, ఫ్రాన్సిస్ గారు, వీరందరినీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ముందుగా తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీరు సన్మానించిన తర్వాత తండ్రి గారు మీరు చేసినటువంటి సేవను గుర్తిస్తూ మీకు ఒక చిన్న జ్ఞాపికను అందిస్తారు. తండ్రి గారా, ఈ యొక్క సోవనియర్ను తయారు చేసిన కమిటీ మిమ్మల్ని సన్మానించారు. తయారు చేసిన వారిని మీరు అభినందించి ఈ చిరు కానుకను ఈ కమిటీకి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వండి తండ్రి. ఒక్కొక్కరు తీసుకోండి. తండ్రి గారిని తీసుకోండి. ఒక్కొక్కరిని అవసరం.
థ్యాంక్ యూ. అందరం కూడా లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తాం. చివరి ఆశీర్వాదం తర్వాత గురువులందరితో మేము ఒక జూబిలీ జ్ఞాపికను, ఈ సంవత్సరం 2025 మహా జూబిలీ సందర్భంగా జ్ఞాపికను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పీఠం దగ్గర నుండే ఆ జ్ఞాపిక వచ్చినట్లుగా ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. మరి కథోలికులందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు మీరు కొంత సమయం ఉండి ఈ జ్ఞాపికను మీరు తిలకించి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. విశిష్ట ఆశలకై మీ శరణు వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరంతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను అనుగ్రహించుదురుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తో ఇక్కడ సమావేశంలో మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొక్కసారి మనందరికీ కృతజ్ఞత చెప్పారు. అంతేకాకుండా చక్కగా ఈ వాతావరణాన్ని మనకు కల్పించిన మన ప్రియ విచారణ గురును అభినందిస్తూ దీవిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు శుభం తెలియజేస్తాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతా మాశరీరే పరలోకరాజ్ఞి మాతోడు నీవే. ఓలుతు మాతా మాశరీరే పరలోకరాజ్ఞి తోడు నీవే. నీ చరణ కాంతి ఈ విశ్వశాంతి, నీ చరణ కాంతి ఈ విశ్వశాంతి ప్రభవించు